ఒక మంచి పని చేసి మళ్ళీ మంత్రి అవ్వాలను, మళ్ళీ మీ నాయకుడు సీఎం అవ్వాలన్న ప్రయత్నం చేయాలి. కానీ రెప్ప నరికేస్తాం, అక్కడ పెడతాం ఎక్కడ పెడతాం అనేది సబు కదా. అది రప్ప నరికేయమంటున్నాడుగా. మరి ఆ రప్ప నరికేస్తే ప్రజలు నీకు ఓటేస్తారు. ఇంకా అదేనా రాజకీయం అంటే? ప్రజలు దేనికి మంచివారిని ఎందుకు ఎంచుకుందాం, మంచివారికి ఓటేద్దాం, ప్రజలకి మేలు చేసే వాళ్ళకి ఓటేద్దాం అని చెప్పి చెప్పుకుంటారు. రప్ప నరికేది ఎంతమంది బజార్లో ఉంటే అంతమంది నరికేస్తారా? ఇది పద్ధతి కాదు కదండి. మరి అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు పేరు నాని గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం? అది చాలా రాంగ్ అన్నది. ఇప్పుడు పొద్దున్న ఒక మంచి పని చేసి మళ్ళీ మంత్రి అవ్వాలను, మళ్ళీ మీ నాయకుడు సీఎం అవ్వాలన్న ప్రయత్నం చేయాలి. కానీ రెప్ప నరికేస్తాం, అక్కడ పెడతాం ఎక్కడ పెడతాం అనేది సబు కదా. అది ఇప్పుడు మా చరిత్రలో 66 సంవత్సరాలు నాకు. నేను ఇలాంటి రాజకీయం మటుకి మహాగర్వం. ఇందిరాగాంధీ గారిని చూసాం, చాలా మంది సీఎంలు చూసాం. ఈయన విజయభాస్కర్ రెడ్డి కానీ, అంజీ గారు కానీ, వీళ్ళందరినీ చూసాం. అంతేగాని ఇలా రపరప నరికీడు, ఆయన జైలు బెడ్డ, వీళ్ళు జైలు బెడ్డ కాదు పద్ధతి. నువ్వు మంచి పని చేయి. మీరు దేనికి వచ్చారు? కష్టజీవి గురించి కానీ వచ్చింది. మా దగ్గర న్యూస్ లాక్కోవడానికి కదా మీరు వచ్చారు. మీరు మంచి పని కోసం వచ్చారా, చెడు పని గురించి వచ్చారా? అది కావాలి మానవులకి. పలానా వస్తువు, పలానా రేషన్, అన్నా క్యాంటీన్, మంచి చెడు అన్నీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళు తగ్గట్టు పని వాళ్ళు చేసిపోతున్నారు. కాదు బాబా, ఇప్పుడు నానిగారు పేరు నానిగారు ఏమంటున్నారు, గుడివాడికి కొడాలి నాని వస్తున్నాడు, ఇప్పుడు రండి ఎవరు వస్తారో అని అంటున్నాడు. మరి వస్తారంటే అది ₹6 వాళ్ళ ఉంది. మరి ₹6 వాళ్ళ ఉంది. అలా బెదిరిస్తే ఇప్పుడు మేము మా చరిత్రలోనూ విజయవాడలో వంగవీటి మోహన్ రంగ గారిని చూసాం, వంగవీటి రాధా గారిని చూసాం. అలా కొంతమంది ఎంతో మహానుభావులు చూసాం. శేషానంద రత్నం గారు కానీ ఇలాంటి పెద్ద పెద్ద నాయకులు చూసాం. ఇలాంటి డైలాగ్స్ ఎవరితో రాలా, మేము అడగం అలాంటి. రోజా గారు అంటున్నారు కదా బాబు గారు మేనిఫెస్టో ఒక బోటకం మేనిఫెస్టో అని. బోటకం మేనిఫెస్టో వాళ్ళకి అనిపించవచ్చు. తినే ప్రజలకి అన్నా క్యాంటీన్ ఉంది. నా మిస్సెస్ పోయింది, నా మిస్సెస్ పోయారు. పోతే నాకేది గతి? కొడుకులు చూడట్లా, కొమ్మలు చూడట్లా, నాకేది అన్నా క్యాంటీనే గతి. మరి అదే ఇప్పుడు మీరేమంటున్నారు, అన్నా క్యాంటీన్ అనేది చాలా మంచిది. ఈ రోజు మరి మాలాంటి వాళ్ళకి అన్నా క్యాంటీన్ గతి అని చెప్పి మీరు అంటున్నారు. మరి వైసీపీలో తాడిపత్రి చంద్రశేఖర్ అని ఆయన ₹5 అన్నా క్యాంటీన్ అనేది ఒక వేస్ట్ పథకం, అదొక వేస్ట్ ఖర్చు, ₹5 భోజనం పెట్టడం గొప్ప అని అంటున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ హై స్కూల్ సెంటర్ లో అన్నా క్యాంటీన్ ఉంది. కనీసం మినిమం విలేజ్ లో ఎక్కడ లేవండి. చిన్నారు అవన్నీ ఇలా సత్యవనపురం లేదా పాయికాపురం ఇవన్నీ వైఎస్ఆర్ కాలనీ ఇవన్నీ ఉన్నాయి. అక్కడి నుంచి విజయవాడ పనులు పోతున్నారు టాపీ పనులు చేసుకోవడానికి. ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ మరి లేబర్ వెళ్తున్నారు, వాళ్ళు పనులు చేసుకునే వాళ్ళు వచ్చిన వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళు కూడి పెట్టినట్టుగా ₹5 భోజనం పెడతారు ఎవరైనా. ఒక ఇడ్లీ రావట్లే, టీయే రావట్లే. ఇప్పుడు ₹5 టీ వస్తుంది ఇవాళ. ఇది రాజస్థాన్ దగ్గరికి వెళ్తే ₹8. అదే మన మామూలు ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే ₹7, ₹6. మిలిసి అనుకోండి కనీసం 60-80. మరి ఈ రేట్లు పెట్టి ₹5 భోజనం పెడుతున్నారంటే అది ఎంత మంచి పని మీరు ఆలోచించవలసిన పని. అది ఇది కడుపు నింపుతున్నారు. సాంబార్ ఏమి, పెరుగు ఏమి, ఇది కర్రీస్ ఏమి. అది అవే మరి పింఛన్లు కూడా స్వయంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఇవ్వడం, మరి ఆయన పింఛన్ ఇచ్చే ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య తీరుస్తున్నారు. ఈ మధ్యన తాడేపల్లిలోనూ మంగళగిరిలోనూ ఇచ్చారు అని చెప్పేసి పింఛన్ తీసుకెళ్ళి ఆయన గారు ఇచ్చారు. పేపర్లో చదివాం, న్యూస్ చూసాం. అది ఆయన చేతలేని పని కాబట్టి చేస్తున్నారు. ఒక మాటలో ఏం చెప్తారు మరి చంద్రబాబు నాయుడు గారి గురించి? చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏంటమ్మా అన్నకూడదు. కానీ ఇందిరాగాంధీతో రాజకీయం నేర్చుకునే వ్యక్తి ఆయన చెప్పవలసిన పని మనం ఏం లేదు.
అది మెయిన్ పాయింట్. ఎందుకంటే అయినా ఆ హయాంలోనే ఇందిరాగాంధీ గారి హయాంలోనే మంత్రి చేశారు. ఏంటి అంత చిన్న వయసులో మంత్రి చేశాడు, అంత చిన్న వయసులో రాజకీయాలు ఎదిగారు. అది ఏంటి అంత ఇంత మాత్రం ఇండియాలో నెంబర్ 1 సీఎం అని చెప్పి నేను వచ్చింది చంద్రబాబు గారికి గ్యారంటీ. ఏంటి మోడీ గారే అన్నాడు నెంబర్ 1 క్యాండిడేట్ అని. ఓకే.